గాంధీ ఆసుపత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్లు ఇవ్వడంతో 20 మంది వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలియక ఒకసారి జరిగితే అది పొరపాటు, కానీ తెలిసి పదే పదే అదే జరిగితే అలవాటుగా మారిపోతుంది. గాంధీ ఆసుపత్రిలో జరుగుతోంది పొరపాట్లు కాదు, సిబ్బందికి అది అలవాటు అంటున్నారు. సెలైన్ సీసాల్లో ఫంగస్ కనిపించినా, ఆసుపత్రి బయటే ప్రసవాలు జరిగినా, కాంట్రాక్ట్ ఉద్యోగులు రోగుల్ని పీడించు తింటున్నా పట్టించుకునేవారే ఉండరు. అదేమంటే ఎవరి బెదిరింపులు వాళ్ళవి. వీల్ చైర్కి లంచం అడుగుతున్న పాపమే కాదు, చెప్పడానికి వినడానికి కూడా విచిత్రంగా ఉన్న ఇటువంటి నిర్లక్ష్య ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించినా గాంధీ తీరులో మార్పు రావడం లేదు, సిబ్బంది నిర్లక్ష్యం వదలడం లేదు. పిల్లలకు గ్లూకోజులు సూదులు ఇచ్చే వరకే చలి జ్వరాలు వచ్చినాయి బాగా. 8 మందికి ఏమో ఇంగ్లీష్ అని ఇచ్చిండ్రు. ఇచ్చి గ్లూకోజులు పెట్టే వరకే బాగా చలి వణుకుడు వచ్చేసి ఏం తెలుసు డేట్ చదువు వస్తే పోసుకునే రాత్రి పోగానే 2 ఇంగ్లీష్ అని ఇచ్చిండ్రు. ఇచ్చినాక మళ్ళీ జ్వరం వచ్చింది. ఇప్పుడు మంచిగా జ్వరం వచ్చినాక మళ్ళీ తక్కువైంది. రాత్రి వచ్చి చూసిపోయింది డాక్టర్. జ్వరం వచ్చిందని తీసుకొచ్చాను. జ్వరం సర్ది తీసుకొచ్చే వరకు 2-3 రోజులు మంచిగా ట్రీట్మెంట్ జరిగింది. సిస్టర్ సాయంత్రం ఇంజక్షన్ చేస్తాం రమ్మన్నారు. ఇంజక్షన్ వేయించిన తర్వాత 5 minutes తర్వాత చలి పెట్టింది బాగా. చలి జ్వరం తక్కువగా తప్పుకుంటే ఎమర్జెన్సీ వాడు తీసుకోపోతే కొంచెం చూపించింది. మళ్ళీ మెడికల్ షాప్ రాసి సిరంజి దగ్గర కొనుక్కోమని మళ్ళీ వేస్తే చలి ఆగింది. మళ్ళీ జ్వరం కాదు, మోషన్స్ తక్కువ బాగా పెట్టినారు. హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కాలం చెల్లిన ఇంజెక్షన్స్ ఇవ్వడంతో 8 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. తెలియక ఒకసారి జరిగితే దాన్ని పొరపాటు అనుకుంటాం, కానీ తెలిసి పదే పదే అదే జరుగుతోంది. గాంధీ ఆసుపత్రిలో జరుగుతోంది పొరపాట్లు కాదని, సిబ్బందికి అది అలవాటైపోయిందని అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక సెలైన్ సీసాలో ఫంగస్ కనిపించినా, బయట ప్రసవాలు జరుగుతున్నా, కాంట్రాక్ట్ ఉద్యోగులు రోగుల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నా అక్కడ పట్టించుకునేవారే లేరు. అదేమంటే ఎవరి స్థాయిలో వారు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. వీల్ చైర్ అడిగితే కూడా లంచం అడుగుతున్నారు. చెప్పడానికి వినడానికి కూడా కొన్ని విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నిర్లక్ష్య ఘటనలు గాంధీలో తరచూ జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ తీరులో తీవ్రంగా స్పందించారు, కానీ అక్కడ మాత్రం మార్పు రావడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం కూడా వీడటం లేదు.